ప్రియులారా, మత్తయి సువార్త. మత్తయి ఈయన చాలా ముఖ్యమైనటువంటి శిష్యుడు. ఈయన ఒక ధనికుడు. ప్రభు పిలిస్తే వచ్చేసాడు. కనుక ప్రియులారా, ఈ మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చిత్రీకరిస్తుంది అన్నమాట. రాజుగా చూపెడుతున్నాడు. కనుక ఈ మత్తయి రాసిన సువార్తలో ఇప్పుడు చదువుకున్న భాగము మత్తయి, మార్కు, లూకా ముగ్గురు ఈ దేవుని దాసులు శిష్యులు రాసినారు. కనుక ఇక్కడ ఆయన వద్దకు వచ్చేవారు గురించి ఈ 19వ అధ్యాయంలో రాయబడింది. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి 19వ అధ్యాయం 3వ వచనం. పరిసయ్యులు వచ్చారు, చిన్న పిల్లలను తీసుకొని వచ్చారు కొంతమంది. తర్వాత చివరికి ఒక పెద్ద అధికారి వచ్చాడు. ఈయన సన్హెరెత్ సభలో ఒక అధికారి అంటే ఈయన సన్హెరెత్ సభ, పెద్ద సభ. అది యూదులకు ప్రాముఖ్యమైన సభ. ఇప్పుడు లోకసభ, రాజ్యసభ ఎట్లా ఉందో, లేక మన అసెంబ్లీ, శాసనసభ, ఇట్లా వారికి సన్హెరెత్ సభ. అందులో ఒక ప్రముఖుడు అంటే ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇదిగో అంటున్నాడు. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, దేవుని యొద్దకు రావాలి పిల్లారు, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. ప్రభు దగ్గరికి వస్తే ఏదో దొరుకుతుంది అన్నమాట. ఎవరి దగ్గరికంటే ఎవరి దగ్గరికి పోతే ఏం దొరుకుతుందండి? నిరాశ తప్ప. రండి రండి రండి. ఈ ప్రభు అందరికీ ఉపకారి. ఈ ప్రభు అందరినీ ప్రేమించేవాడు. ఈ ప్రభు పరలోకము నుంచి ఈ భూలోకానికి మానవుడిగా దిగవచ్చిన దేవుని కుమారుడు. వస్తారా పిల్లారా? మానవ కోటిని ఉద్దేశించి ఆయన చెప్తున్నాడు, రండి. యేసు ప్రభుకు దగ్గరికి వచ్చిన వారు అనేకులు దీవెనలు పొందారు, మేలు పొందారు, ఆశీర్వాదం పొందారు. కనుక ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా. ఈయన్ను ఆయన గుర్తించే ప్రభుని ఏ రీతిగా బోధిస్తున్నాడో చూడండి, బోధకుడా. ఎందుకంటే ఈయన మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడరు అనమాట. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ప్రభు అయిన క్రీస్తు మాట్లాడితే ఆ రోజుల్లో అందరూ ఇష్టపడ్డారు. ఆయన మహాజ్ఞాని, ఆయనకు అన్నీ తెలుసు పిల్లలు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు ప్రభు. ఆయనకు ప్రియులారా ఒక సమయంలోనే కాదు, అన్ని సమయాలలో, అన్ని కాలాల్లో ఉన్నటువంటి వాడు. కనుక ఒకడు ఆయన ఎందుకు వచ్చి, బోధకుడా అంటున్నాడు. ఈయన చక్కగా బోధిస్తావని ఎక్కడ విన్నాడో, లేకపోతే విన్నాడో తెలియదు. మంచి ఇక్కడ ఇంకో దగ్గర లోకాసు వార్తలో సద్బోధకుడా. ఎవరంటే ఈయన మంచి బోధకుడు అంట. బోధకుల్లో కూడా కొంత ఇదే క్లాసిఫికేషన్ ఉందన్నమాట. కనుక సద్బోధకుడు అని ఉంది లోకాసు వార్తలో. కనుక బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలను. ఈయన చాలా అన్ని విషయాలు బాగా తెలిసినట్టున్నాయి. సద్బోధకుడు అంటున్నాడు. యేసు ప్రభుని కేవలం బోధకుడేనా ఆయన? పేతురు అంటాడు, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నువ్వు దేవుని పరిశుద్ధుడు. చూడండి, అని పేతురు దేవుని కుమారుడు, దేవుడు అన్నట్టుగా సంబోధించి మాట్లాడితే ఈయనకి ఆ మాటలు లేవు. జస్ట్ ఏదో ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఒక మానవుడు అనుకుంటున్నాడు. ఆయన బోధన మాత్రమే గుర్తిస్తున్నాడు. సద్బోధకుడా. యేసు ప్రభుకు దగ్గరికి వచ్చిన వారు ఎంత ఉన్నతంగా ఆయన పిలవచ్చు. ఆయన ఎంత గొప్పవాడు. సమస్త సృష్టిని తన మహత్తుగాల మాటతో నిర్వహించుచున్నవాడు ఆయన. అన్నిటికీ ముందున్నవాడు, ప్రధాన శిల్పి ఆయన. ఎన్నో విషయాలు చెప్పవచ్చు యేసు ప్రభుని గురించి. కేవలం ఈయన బోధకుడు అంటున్నాడు అంటే తక్కువ చేసి, ఆయనకి అంత అర్థం కాలేదన్నమాట. అంత ఆత్మీయ వెలుగు ఆయనకి లేదన్నమాట. సద్బోధకుడా,
లోకాసు వార్తలో ఉన్నదన్నమాట. కనుక పిల్లరా, యేసు ప్రభు బోధకులు లోకాసు వార్త చూడండి, మీకు 18 వచనం కాబోదు. లోకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం. మీకు చూపెట్టాలిగా, ఒక్కో రకంగా రాశారు. 18వ అధ్యాయం 18వ వచనం. లోకాసు వార్త 18. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు. యేసు ప్రభు మంచి బోధకుడు. ఈయన మాట్లాడితే ఎవరు కూడా మాట్లాడలేనంత ఇదిగా మాట్లాడగలరు. అన్నీ తెలిసినవాడు. మనకు కొంత తెలిసి కొంత తెలియదు కనుక మన మాటలలో అంత ప్రభావం ఉండకపోవచ్చు. ప్రభు మాట్లాడితే ఎవ్వరు కూడా ఎంతోమంది ఇష్టపడతారన్నమాట. కనుక సద్బోధకుడా అంటున్నాడు, నిత్య జీవనం పొందుటకు లేక వారసుడనగుటకు నేను ఏ మంచి కార్యం చేయవలను? పిల్లరా, మానవుడు మంచి చేస్తే దొరికేది కాదు పరలోకం. మానవుని ఈ కార్యాలు అది మురికి గుడ్డల వల్లే, ఫిల్తీ ర్యాక్స్ అంటాడు. మురికి గుడ్డలు అన్నమాట. చిన్నపిల్లలు మైలా మట్టు చేసుకుంటే మనం తల్లిదండ్రులైనా పక్కన పెట్టేస్తారు. అలాంటివి మన మంచి కార్యాలు. ఎవడు మంచివాడు ఈ లోకంలో? దేవుడు తప్ప. నన్ను మంచివాడు నన్ను ఎలా పిలుస్తున్నావు? దేవుడు ఒక్కడే మంచివాడు. ఒకసారి శిష్యులు కూడా యేసు ప్రభు ఆయన తక్కువది, ఆయన మత్తయి సువార్తలో, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇచ్చేది మీరు ఎరుగుతారా కదా? శిష్యులను పెట్టుకొని ఆయన సమస్తం విడిచిపెట్టారు, ఆయన ప్రేమించారు, ఆయన నమ్ముకున్నారు, ఆయన దగ్గరికి వచ్చారు. మీరు చెడ్డవారయ్యండి శిష్యులు. మనం అందరం ఎవరమే? ఇప్పుడు నీతిమంతులే, ఇప్పుడు విశ్వాసులే, ఇప్పుడు ఏదోలే. రాజులు యాజకులు ఎన్నో కలుపుకుంటారు. ఆరాధనలో మాత్రం ఎన్ని యాడ్ చేస్తారు. తర్వాత మళ్ళీ అవన్నీ నిలుపుకోవద్దండి. అందుకొరకే ఇక్కడ శిష్యులు పెట్టుకొని ఆయన, మీరు చెడ్డవారయ్యండి. మనుషులందరూ చెడ్డవారే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. ఇప్పుడు మనకు చాలా భేదాలు ఉన్నాయి. మంచి రంగు భేదం ఉన్నది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. డ్రెస్ మంచి కోడ్, ఒకరు వేసుకుంటే డ్రెస్ చాలా బాగుంటుంది, ఇంకొకరు అంత బాగా వేసుకోలేదు. ఇంకొకరు ఆస్తిలో బాగుంటుంది. ఒకరు కారులో వస్తారు, ఒకరు స్కూటర్లో వస్తారు, లేదు ఇంకొకరు బస్సులోనే వస్తారండి. భేదాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకరు అధికారిగా ఉంటారు, ఒకరు కార్మికుడిగా ఉంటారు. భేదాలు లోకంలో అనేకాలు. అయితే పాపం విషయంలో భేదం లేదు. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు అందరూ పాపం చేశారు. అందుకొరకే పాపం చేసిన వాడు పిల్లల పాపంలో వచ్చి జీతం మరణం. ఈ లోకంలో ఎంతోమంది జన్మించినారు. వారందరూ ఉంటే ఈ భూలోకమే చాలదు పిల్లలు. ఇప్పుడు పిల్లల ఈ యొక్క భూమి కింద నీళ్ళు ఉంటాయంట. ఆ నీళ్ళు చాలా వరకు అయిపోయిందంట. ఆయా కాలంలో చనిపోతూ ఉంటేనే నీరు సరిపోవాల. ఎందుకు అధికమైన ఎండలు 50 వరకు వెళ్తారంట. జాగ్రత్త. 11 గంటలు లేక 10:30 తర్వాత 5 గంటల వరకు ఎవరు బయట తిరగద్దు. ఇవి భాష ఎండలు కాదు, ప్రతి సంవత్సరం వచ్చే టైపు అలాంటి టైప్ కాదు. ఇవి స్పెషల్గా ఉన్నాయి ఈ సంవత్సరం. ఇక రాబోయే కాలంలో అలాగే ఉంటుందంట. కనుక కూలర్స్, ఇక రకరకాలైనటువంటి చల్లనటువంటి పానీయాలు అవి సిద్ధం చేసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రభుత్వాలు చెబుతున్నాయి, అధికారులు వారు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఎండలు వస్తుంటేనే జాగ్రత్త పడమంటే మరి మనం ఈ లోకంలో చేసిన ఆ బలహీనమైన కార్యాలకి జాగ్రత్త పడవద్దా? వాటిని గురించి దేవుడు లెక్క అడగడా? పాపంలో వచ్చి జీతం మరణం. అయితే దేవుని ప్రభావము మన ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇక్కడ ప్రియులారా, ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, దేవుని ఎద్దకు వచ్చి రావడం ఎంత ఆశీర్వాదము. రండి మన వివాదము తీర్చుకుందామంటాడు ప్రభు.
నీకు దేవునికి మనకు వివాదం ఉన్నది. మానవునికే కాదు. ఒక ఆయన ఉంటాడు, ఉన్నావా లేదా అంటా ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, నిన్ను లెక్క అడుగుతాడు. నెబుకద్నెజరు మనవాడు బెల్షస్సరుని మెనే టెకాల్, నిన్ను దేవుడు త్రాసులో తీశాడు, నువ్వు లెక్క తేలిపోయావు. నువ్వు అనుకుంటున్నావు నేను బాగా బలంగా ఉన్నాను, నేను బాగా తూగుతాను అనుకుంటున్నావు. ఎక్కడ నువ్వు దేవుడు త్రాసులో అందరూ తేలిపోతారు. నీ క్రియలు తేలిపోతాయి, నీ మాటలు అన్నీ జాగ్రత్త సుమా. కనుక ఇక్కడ ఎందుకు ఇవన్నీ వచ్చాయంటే మంచి కార్యము. ఇక్కడ బోధకుడా అంటున్నాడు, సద్బోధకుడా. యేసు ప్రభు కేవలం ఒక బోధకుడే కాదు, ఆయన ఈ సృష్టికి నిర్మించిన దానిలో ఆయన ప్రధాన శిల్పి, దేవుని కుమారుడు. తన మహత్వ గల మాటతో సర్వమును నిర్వహించుతున్న మహాగణుడు ఆయన, మహోన్నతుడు, నిత్య నివాసి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుని కుమారుడు ఆయన. నిన్ను నన్ను ప్రేమించి మనందరి రక్షణ కొరకు 2000 సంవత్సరాల కిందట నా మానవ రూపము ధరించి వచ్చిన దేవుని కుమారుడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మానవ రూపం ధరించి వచ్చిన దేవుని కుమారుడు. కనుక ఈయన ప్రభు అంటూ లేదు, ఈయన ఒక సద్బోధకుడా. ప్రభువుని ఘనంగా ఎంచి ఆయన సన్నిధికి రావాలి, అప్పుడే నీకు దీవెన. ప్రభుని తక్కువగా ఎంచిన వారికి ఆయన దీవెనలు ఇవ్వస్తాడంటే ఇవ్వడు. పరలోక రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యానికి అధిపతి అయిన ఆ మహాదేవుని గురించి ఒక మంచి అభిప్రాయం నీకు నాకు ఉండాలి ప్రియులారా. అప్పుడే నీకు నాకు దీవెన. అలా లేకపోతే నీకు అంత దీవెన పొందలేవు. ఇక్కడ చూడండి, ఈయన చివరిగా ఈయన పరిస్థితి బాగలేదన్నమాట. ప్రభుని అర్థం చేసుకోవటంలా. ఈనాడు దయ్యాలకు తెలుసు, ఓ జీవం గల దేవునికి పరిశుద్ధుడా, దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మమ్మల్ని అప్పుడే నశింపజేయడానికి వచ్చావా? వాళ్ళకి ఒక టైం ఉన్నదన్నమాట. ఈ లోకంలో దయ్యాలకి వాటికి ఇటుకి ఒక టైం ఉంది. అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి అంటాడు. ఒక రోజు ఉంది. అంతకంటే ముందు యేసు ప్రభు వాళ్ళు ఏదో చేస్తాయని టయాన్ని గుర్తు చేస్తున్నాయి. వాళ్ళకి తెలుసు యేసు ప్రభు దేవుని కుమారుడని. పవిత్ర ఆత్మలకు మానవుడికి తెలియదు. దేవుని ఆత్మ కలిగిన మానవుడికి ఏమో యేసు ప్రభు ఎవరో తెలియదు. దురాత్మలకు దేవుడు యేసు ప్రభు భయం. యేసు ప్రభుకి అయ్యా మమ్మల్ని అప్పుడే ఏం చేయొద్దయ్యా, మాకు టైం ఉందయ్యా అని గుర్తు చేస్తూ ఉంటాయి. ఒక దగ్గర ఉన్నది అది. కనుక ఈయన పిలుపులో అంతా ఒక్కొక్కరిని తేలిగ్గా పిలుస్తుంటారు అన్నమాట, ఈజీగా. అందుకనే లెటర్స్ లేకపోతే ఎవరిని పిలిచేటప్పుడు ఆనరబుల్గా పిలవాల. తేలిగ్గా ఇక్కడ ప్రభువును కూడా బోధ కూడా నిత్య జీవం. ఈయన నిత్యము జీవించాలంట. ఎంత కోరికో చూడండి. నిత్య జీవం పొందటానికి మార్గం ఏది? యోహాను సువార్త 3:16 తిప్పండి ప్రియులారా. నిత్య జీవానికి ఎవరు వెళతారు? నిత్య జీవానికి ఎవరు వెళ్ళరు? అక్కడ దేవుడు తన వాక్యము ద్వారా వ్రాయించున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. యేసు ప్రభుని నిత్య జీవం పొందడానికి ఆయన నమ్ముకుంటే రక్షణ, నిత్య జీవం. అది తెలియకుండా అయినా వాక్యమే తెలియదు. విషయాలు తెలుసుకోవాలి. అయినా యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలా. ఆ గొల్లల జ్ఞానులు ఎక్కడో ఉన్నారు, ఎప్పుడో వ్రాయబడిన ఆ సంగతులు తెలుసుకొని యూదుల రాజుగా పుట్టిన అట్లా ఉండాలి సంబోధన. యేసు ప్రభు చిన్న పశుబాలుడుగా పుట్టినప్పుడే ఆయన రాజు, సకల యుగములలో రాజు. ఆయన యూదుల రాజు, సకల యుగములలో రాజు. వాళ్ళు ఏం చేస్తున్నారు? జ్ఞానులు ఆయన దగ్గరికి పోయి యూదుల రాజుగా, ఎవరు రాజు దగ్గరకు పోయి, హేరోదు రాజు దగ్గరకు పోయి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయనను పూజింపవచ్చు. అది హానర్. ఈయనైతే
ఒక బోధకుడా, సద్బోధకుడా బాగా గుర్తెరిగి ఒకరిని పిలవాలన్నమాట. దేవుని కూడా మన ప్రార్థనలో మంచి మంచి ఘనమైన మాటలు ఉపయోగించి పిలిచి మన దీవెనలు తెచ్చుకోవాలి, మనం ప్రార్థనలకు జవాబులు తెచ్చుకోవాలి. అది చూడండి, అక్కడ బోధకుడా అంటున్నాడు, నిత్యజీవం పొందుటకు నేనేం మంచి కార్యం చేయాలా. మనం మంచి చేస్తే దొరికేది కాదు పరలోక రాజ్యం, ఆయన సహాయం చేస్తే దొరికేది. అందుకొరకే ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చిన. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు, సర్వమాన పాప పరిహారం రక్త ప్రోక్షం అవశ్యకం తత్రక్తం పరమాత్మన పుణ్యదాన బలియాగం అని వేదాలు చెప్తున్నాయి. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఘనులు, మంచివారు, గొప్పవారు చెప్తున్నారు. పాపాలు పోవాలంటే ఎవరో ఒకరు, ప్రతి మనుషులు చనిపోవటం కంటే ఒక మనుషుడు చనిపోవటం ఉపయుక్తం అంటాడు ఒక ఆయన ప్రవక్త. దేవాలయంలో పనిచేసే ఒక అధికారి, శాస్త్రి, పరిసయుడు, మనుషులందరూ చనిపోతే ఏం లాభం? అందుకొరకే యేసు ప్రభు దిగి వచ్చి మానవుడిగా ఆయన అవతరించి మానవులందరినీ రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టి తన పావన రక్తం కార్చాడు. ఇప్పుడే మనం ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెని తిన్నాం, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో ఉన్న ద్రాక్షరసం తాగాం. ఇది నా రక్తము, మీ పాప క్షమాపణ అనేకుల రక్షణ కొరకు నేను చిందించిన నిబంధన రక్తం. మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని చేయండి. ఆ శరీరం తిని ఆ రక్తం త్రాగువారు నిత్యము జీవిస్తారంట. చూడు, నిత్య జీవానికి ఎన్ని మెట్లు ఉన్నాయో. మొదటగా ఆయన నమ్ముకోవాలి, ఆయన ఘనమగాయించాలి. ఆ మన రక్షణ కొరకు, లోక కళ్యాణ కొరకు తన ప్రాణాన్ని ధారపోసిన ప్రభు అయిన క్రీస్తుని ఘనపరచాలి. అప్పుడు నీకు ఆయన రక్తం చేత నువ్వు శుద్ధీకరించబడాలి. అప్పుడే నీకు నిత్య జీవం, అప్పుడే నీకు క్షమాపణ, అప్పుడే నీకు దీవెన. అవన్నీ వదిలిపెట్టి ఆయన బోధకుడా నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయాలంట. అప్పుడు ప్రభు కూడా ఆయన పిల్లరా మనిషిని ఆంతర్యం వెలిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి, 24వ వచనంలో ఆయన గురించి ఎవరు సాక్ష్యం చెప్పనక్కర్లే, ఆయనకు అన్నీ తెలుసు. మన హృదయ ఆంతర్యం ఎరిగినవాడు. 2వ అధ్యాయము 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఎవడును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. నీ హృదయం ఆయనకు తెలుసు, ప్రభువుకు తెలుసు, నా హృదయం తెలుసు. కనుక యేసు ప్రభు అందరి హృదయాలు ఎరిగినవాడు. ఈ యొక్క అధికారి లేకపోతే యవనస్తుడు ఆయన యొక్క విషయాలు తెలుసు. అందుకొరకే ఆయన అంటున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, చూడండి, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయవలని ఆయన అడిగాను. అందుకు ఆయన మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుతున్నావు, మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు అని చెప్పి అప్పుడు చెప్తాడు. మంచివాడు ఒక్కడే, దేవుడే మంచివాడు. మనమందరము పాపములో క్షమించబడి రక్షణ పొందినటువంటి ప్రజలము, అంతే, మంచివాడు కాదు. దేవుడు ఒక్కడే మంచివాడు. అందుకొరకు మంచివాడి మీదను చెడ్డవాడి మీదను తన సూర్యుని ఉదయింపు చేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. సూర్యుడు బగ మండిపోతున్నాడు. పిల్లారా, వర్షం కావాలని ప్రార్థన చేయండి. వర్షాలు రావాలని వర్షం ఉన్న తండ్రి ఉన్నాడు. ఆయన అడిగితే వర్షాన్ని ఇస్తాడు. వర్షాల కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. పిల్లలు, మన ప్రార్థన కార్యాలు జరగటానికి అది ఒక మార్గం. పిల్లలు, అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పాడు. అది వాగ్దానం. అది మనం ఏం అడుగుతాము, ఏ సమయంలో ఏది కావాలో అది అడగాల. అంతేగాని ప్రతి సమయంలో ఒకటే అడగటం కాదు. ప్రార్థన కూడా ప్రతి స్థలంలో ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. వర్షాలు లేనప్పుడు వర్షం కొరకు అడగాలి, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం కొరకు అడుగుతారు, వివాహం కానప్పుడు వివాహం కొరకు,
ఏ సమయంలో ఏది కావాలో ఎలక్షన్ జరుగుతున్నాయి కనుక ఆ దేశాన్ని కాపాడు, ఆ దేశానికి మంచి పరిపాలన అందించేటువంటి వారిని మాకు దయచేయమని ప్రార్థన చేయాలి. దేశాధినేతలను ఇచ్చేవాడు దేవుడే. రాష్ట్రంలో కానీ ఆ కేంద్రంలో కానీ మంచివారు కావాలి, మనకు మంచి పాలన అందాలి. అందుకొరకు ఎలక్షన్లో మనం పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. కనుక ప్రియులారా, ఇక్కడ మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? దేవుడు ఒక్కడే మంచివాడు. నీవు జీవములో ప్రవేశింపకూడని ఎడల ఆజ్ఞలను గైకొనుము. ఏం కావాలంట? ఇప్పుడు ప్రజలకు ఏం కావాలా? వాగ్దానాలు కావాలా? 7,000 పైగా ఉన్నాయి వాగ్దానాలు. ఇప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేసి, ఈ సంవత్సరం నీకు డిసెంబర్ 31వ తారీఖు ఏ వాగ్దానం వచ్చిందన్నారు. అయ్యా నాకు గుర్తులేదు, కానీ వాగ్దానాలన్నీ నాయేనయ్యా అన్న. అప్పుడు ఆయన నవ్వుతూ ఉన్నాడు. అదేంటి మీరు వాగ్దానాలు తీసుకోరా? నాకు అన్నీ నాయేనయ్యా, ఒకటి నేను చేసుకొని నేను 7,000 దేవుడు నీకు ఇస్తే ఒక వాగ్దానం కావాలంటున్నావే. కనుక మనం అడిగేది వాగ్దానాల గురించి అంటాం, ఆశీర్వాదాలు కోరుకుంటాం. ఆశీర్వాదాలు వాగ్దానాలు మంచివే, మనుషులు మనం కోరుకునేవి. అయితే వాటికంటే ముందుగా ఇక్కడ చూడండి, వాటికంటే ముందుగా ఏంది అంటున్నాడు ఆయన? ఆజ్ఞలు గైకోవాలా. ఆజ్ఞలు గైకోకుండా నీకు ఆశీర్వాదాలు నీ సొత్తు కావు, పోయి నీ సొంతం కావు. ఆజ్ఞలు లేకుండా నీకు వాగ్దానాలు కానీ ఆశీర్వాదాలు దొరకవు. అందుకొరకే ఆయన 10 ఆజ్ఞలు గుర్తు చేస్తున్నాడు. ఆయన నిత్య జీవము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆజ్ఞలు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే గలతీ పత్రికలో రాయబడి ఉన్నది, ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు నడుపుటకు మనకు బాలశిక్షకుడు ఆయను కదా అంటుంది అనమాట. ధర్మశాస్త్రము మనమందరం పాపి అని చెప్పకపోతే ఆ పరిశుద్ధుని దగ్గరికి, ఆ దేవుని దగ్గరికి ఎవరు రారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలు ఇచ్చింది. 10 ఆజ్ఞలు కాదు, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఇలా ఈ లోకంలో దేవుడు ఆదాముకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ పండు తినొద్దయ్యా, అమ్మా ఆదామా, అయ్యా ఆదామా, అవ్వా మీరు వినండి బాగా, ఈ పండు తినద్దు. తింటారా మీరు? తినద్దు. చూడటానికి బాగుంటుంది, వాళ్ళ తీయగా ఉంటుంది, తినద్దు. తింటే అన్నీ తినండి, ఒకటి మాత్రం తినద్దు. ఆ ఒకటే వీళ్ళకి కావాలంటే పాపం అవకాయాలు తిని తెచ్చింది మనకు తంట. కనుక ఆ పండు తినమున్నా నిశ్చయంగా చనిపోతావు. ఎందుకు చనిపోతున్నారు? కలగాలం జీవించవలసిన మానవ కోటి ఎందుకు మరణించవలసి వచ్చింది? ఆజ్ఞ అతిక్రమం. చిన్న ఆజ్ఞ, అసలు ఏమీ లేదు అక్కడ. దెర్ ఇస్ నథింగ్. అయితే ఏమన్నా ఉన్నదా? పండు తినొద్దు అంటే తినకుండా ఉండకూడదా? పిల్లోడికి ఇప్పుడు చాలా ఇష్టం, అక్కడ పోవద్దంటే అక్కడికే పోతాడు. అది మనం చేసే సింపుల్ రీజన్. ఈనాడు మానవుడు దేవుని దగ్గరికి చేరలేక నరకానికి వెళ్తున్నాడంటే ఏ సింపుల్ రీజన్, నథింగ్ బట్ దట్. అది కాకుండా ఇంకేమీ లేదు. పండు తినద్దు నాయన అంటే అది తిని ఈ పాపం చేసి ఇంత ఘోరమైన స్థితికి మానవుడు దిగిపోవలసి వచ్చినాడు. కనుక ఆజ్ఞలు గైకోమంటున్నాడు దేవుడు. ఏమి ఆజ్ఞలు? ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞలు అయ్యి ఆ తర్వాత ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు. ఇచ్చాడా? అబ్రహాం కూడా కొంతవరకు ఆయన పర్లేదు. ఆ తర్వాత నోవాకి ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రహాంకి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు, ఇస్సాకు యాకోబు అందరికీ ఇచ్చాడు. నీకు నాకు కూడా ఇచ్చాడు. దేవుడు రిక్వెస్ట్ చేయడు ఎవరిని, సలహా కాదు. బైబిల్ అంటే ఇట్ ఈస్ ఆర్డర్. ఉద్యోగస్తుడికి బాగా తెలిసిన ఉంటుంది. జీవో నంబర్ సో పొద్దున్న లేస్తే వాళ్ళకి డిఏ జీవో, ఆ జీవో, ఈ జీవో, ట్రాన్స్ఫర్ జీవో అవి మాత్రం బాగా తెలుసు. మరి దేవుని వాక్యమా? ఇది ఆజ్ఞలతో సమానమైనది, ఇది కట్టడలతో సమానమైనది. ఇవి కట్టడలు, నియమాలు, నిబంధనలు. కొత్త నిబంధన, మీరు ఒకరినొకరు ప్రేమించుకోనని నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నాడు. ఈ చిన్న విషయంలో నిన్ను అని నీ పొరుగువాణిని ప్రేమిస్తున్నావా?
నువ్వేమో మంచి డ్రెస్ వేసుకుంటేవి, నీ ప్రక్కన ఒకటి చినిగిపోయిన వాడు ఉంటే వాడి చూసి చూడనట్ట అన్నట్టుగా వెళ్ళిపోతుంది నువ్వు. ఇది న్యాయమా? నీ సహోదరుడే, నీ ఇంటి వాడే, నీ ఇంటి పేరుకోడు, ఎవరో కాదు పాపం. సిటీలో బ్రహ్మాండంగా ఉంటాం మనం, ఊరికి వెళ్తాం, అప్పుడప్పుడు వెళ్ళరా మీరు ఊరికి ఎప్పుడు పోయేటట్లేరే. వెళితే అక్కడ నీ సహోదరుడే పాపం, వాడికి మనకేం 10 జతలు ఉంటాయి, వాడికి 2 జతలు 3 జతలు ఉంటాయి. కొంచెం వాసిన గడ్డంతో మన దగ్గరకు వస్తాడు. తమ్ముడు అంటావా నువ్వు? అంటావా? ఏం తమ్ముడు అంటే ఏమవుతుంది నీకు? చెల్లెమ్మ అంటే ఏమవుతుంది? ఏం మాయ? చెల్లెమ్మని పట్టుకుని అమ్మాయి అంటివి, తమ్ముడిని పట్టుకుని వరే అంటివి. నిన్ను వల్ల నీ పురుగు వాళ్ళని ప్రేమిస్తున్నావా? నీకు ఒకరో కలగకూడదు, ఎక్కడికో పోద్దు నీ స్టైల్. అంటే తగ్గించుకుందాం, ప్రేమిస్తాం, దేవుని వాక్యాల ప్రకారం నడుచుకుందాం. వాగ్దానాలు అయితే తీసుకుంటావే, రోజు ఒక ప్రతి ఆజ్ఞ దేవుని వాగ్దానం అనుకుంటావే, కానీ ఆజ్ఞని ఎందుకని అందుకొరకే సమయం ఉంటాడు. అదే వారంలో పనిచేస్తున్నటువంటి ఆ చిన్న పసిబాలుడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞయము అన్నా కుమారుడు. ఆ పసిబాలుడు దేవుడు పిలుస్తున్నాడు, సమయాలు అంటే ఏదో 2-3 సార్లు ఎవరో పిలుస్తున్నారే అని వచ్చి ఎవరు కనపడ్డాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్తాడనమాట. అయ్యా ఎవరు దాన్ని పిలిచారంటే, నువ్వు పిలిచాను. నేను లేదయ్యా, అటైతే దేవుడు పిలుస్తున్నాడు రా, నువ్వేం చెప్పాలా? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞయము. ఇది మానవుడి స్థితి. వాక్యం అంటే ఏమనుకున్నారు? దేవా నీవు చెప్పినట్టు నేను చేస్తా, నాకు దయచేయి. నువ్వు ఉదయం లేసి ఎప్పుడన్నా ఆజ్ఞ గురించి అడిగావా? ఉదయం లేచి నీకేం కావాలా? ఆశీర్వాదం కావాలా? చెట్టు తిప్పుతావు, కీర్తనలు చదువుతావు. ఎప్పుడు అక్కడ ఆశీర్వాదాలు బాగా గురించి ఉంటాయి, అక్కడ వాగ్దానాలు ఉంటాయి. ధర్మశాస్త్రాల గురించి ఎప్పుడైనా చదివా? ఆజ్ఞల గురించి ఎప్పుడైనా విన్నావా? నిన్ను వలేని పొరుగువాణిని ప్రేమించు. అక్కడే కదా చిక్కిపోయింది మానవుడంతా. ఒకే ఇంటిలో వారండి. అంతెందుకండి, ఒక తండ్రి అంట తన కుమారుని బాగా చదివించాడంట. బాగా చదివించిన తర్వాత వాడు కలెక్టర్ అయినాడు. అయ్యాడా కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నాడా? ఒకసారి ఆ కుమారుడు ఎలా ఉన్నాడని పాపం తండ్రి ఇంటికి వెళ్ళాడంట. తండ్రి స్థితి ఏమో డల్. వాడు పంపించుంటే బాగానే ఉంది ఈ తండ్రి, వాడేం పంపించినట్లే. ఆ కలెక్టర్ వాడికి ఎంత ఉన్నది? పోతే గేట్ దగ్గరికి పోయేటప్పటికే ఈ తండ్రి పోయాడు. వాడు గేట్కి వాడు ఏమంటున్నాడు, ఏమండి ఎవరు మీరు? పండి అంటున్నాడు. అక్కడ పాపం ఆ కలెక్టర్ని విజిట్ చేయడానికి చాలామంది వచ్చారు, ధనికులు అధికారులు వచ్చారు. వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు అక్కడ. అప్పుడు ఆయన వస్తూ ఉంటే ఎవరంటే ఈయన మా పనివాడు అని ఏదో చెప్పారు తండ్రి గురించి. బాధపడి వచ్చి చాలా బాధపడి ఏదో అవి చేసుకున్నట్టుగా మనం విన్నాం కథలు. కనుక ప్రియులారా, మనం ప్రేమించవలసిన వారిని ప్రేమిస్తున్నామా? మన ఇంటి వారిని ప్రేమిస్తున్నామా? మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? ఇదే కదా నిన్ను అడుగుతున్నాను. ఏమడిగాను నిన్ను? దేవుడు ఏదో అడగటం లేదు మానవ కోటిని. నేను చెప్పినవి మీరు చేయండి బిడ్డలారా, పరలోక రాజ్యం. ఇది చేయలేకే ఈ యొక్క యవనస్తుడు, ఈ ధనికుడు, ఈ యొక్క అధికారి అపరలోకానికి దూరం అయిపోయినాడే. చిన్న విషయం చేయలేని మానవులం మనం. పెద్ద విషయాలు ఏం చేయగలం మనం? ప్రభు అయిన క్రీస్తు మనల్ని ప్రేమించడానికి పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు దేవదూతల చేత పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయించుకుని ఆ మహాగణుడు నిత్య నివాసి ఆయన కన్య మర్రయ్య గర్భంలో పుట్టాడు. మనల్ని అదే ప్రేమ అంటే. మనల్ని ప్రేమించి మనల్ని ఆ నరకం నుంచి తప్పించడానికి, రక్షణ ఇవ్వడానికి, రక్షణ కార్యం చేయడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన వడ్లవాని కుమారుడు అనిపించుకున్నాడు, పేదవాడు అయినాడు. అది ప్రేమ అంటే. మనమేమో హెచ్చించుకుంటాం, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇక్కడ కూడా ఈయన కూడా హెచ్చించుకుంటున్నాడు, అధికారులు అనుకుంటున్నాడు. నిత్య జీవన వారసుడును నేను ఎట్లా అవుతాను?
నేనేదో కథ నేనేదో చెప్పాలన్నట్టుగా యేసుప్రభుని వినయ, అయ్యా ఓ దేవుని కుమారుడా, నేను పరలోకానికి వెళ్ళాలా, నన్ను రక్షించు, నన్ను క్షమించు అని అడిగితే రక్షణ ఆయనకి దొరుకులేదు. అలా కాకుండా బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవం పోవాలంటే నేనేం మంచిగా వీడు చేస్తే దొరికేదంట, నువ్వు ఏదో చేస్తే దొరికేది కాదు పరలోకం. నీ క్రియలతో పాటు రక్షణతో పాటు క్రియలు కూడా చేయాలి. అయితే మొదట దేవుని నమ్ముకోవాలి. పాపివని గుర్తించి పశ్చాత్తాపడి ఆ ప్రభుని వినయ భయభక్తులతో విశ్వాసముతో నమ్ముకుంటే అప్పుడు దొరికేది. కనుక పిల్లరా, మనకి ఈరోజు కావాల్సింది వాగ్దానాలా, ఆశీర్వాదాలా, ఆజ్ఞలు కావాలా? అన్నీ కావాలి. ఆశీర్వాదాలు వాగ్దానాలకి అంటే ముందుగా ఆజ్ఞలు కావాలి. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. నువ్వు ఏ భాగం చదువుకున్నా అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని పెట్టి, దేవా నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థన చేసేవాడు తక్కువ. నాకు అది కావాలా, ఇది కావాలా, నన్ను కాపాడు, నీ దూతలను పంపు, ఏదేదో ఆర్డర్ చేస్తారు. కానీ దేవునికి, అయ్యా నేను నీ సిద్ధంగా ఉన్నాను, నీ దాసుడను, నన్ను ఏమైనా చేయమంటావా? ఈరోజు ఎవరికైనా వాక్యం చెప్పమంటావా? ఈరోజు ఎవరినన్నా దర్శించమంటావా? నీ చిత్తం ఏంటి ప్రభు అని ఒక్కరన్నా అడుగుతున్నారండి. చాలా గొప్ప విశ్వాసులు మనం. ఎవరు మనము? మంచి విశ్వాసులు. మనం ఉదయం లేచి ఈ వాగ్దానం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, అది ఈరోజంతా. అది వాగ్దానం, ఆశీర్వాదము. అయితే ఇక్కడ ఆజ్ఞల గురించి ఏం చేసాము? 10 ఆజ్ఞలు, ఇంకా అవి క్రోడీకరించి 2 ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుని అయిన ప్రభువుని ప్రేమించాలి. పూర్ణంగా ఎక్కడ ప్రేమిస్తున్నావండి? నువ్వు ప్రేమిస్తున్నావా? డౌటే. ఎక్కడ ప్రేమిస్తున్నారు? పూర్ణంగా అరకొరగా ప్రేమిస్తున్నాం మన దేవుడు. అందుకని మనకు సరి అయినటువంటి దీవెన దొరకడం లేదు. మీరు ఏమైనా అనుకోండి, మన ప్రేమ, ఆ ప్రభు మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, తన ప్రాణమే ధారపోసాడు. అటువంటి ప్రభు కొరకు మనం ఏదైనా ఒక్కటైనా మంచి కార్యం, దేవా నేను ఈ కార్యం నీ కొరకు చేస్తా అని అడిగి చేస్తున్నావా? ఏదో చెప్పంగా అప్పుడు చేస్తావులే. కనుక ప్రియులారా, ఈయన మనకు ఒక పాఠంగా ఉన్నాడు. పాఠం మనకిదే. ఏదో అనుకుని తీసుకున్న వాక్యం ఏదో మంచి పాఠం చెప్తాను అనుకున్నాను. లేదు, పాఠమే చెప్తాను నేను. మనం పాఠంగా తీసుకోండి దీన్ని. ఒక యవనస్తుడు, ఒక అధికారి, ధనికుడు, ఈయన 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆయన ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కోరిన కోరికేంది, ఎలా ఆయన సంబోధించాడు, మనం కూడా పోల్చుకోవాలి. మనం ప్రభు దగ్గరికి వస్తున్నామా, వస్తే ఎలా సంబోధిస్తున్నాం, ప్రభు మనకి ఏం చెప్పాడు, ఆజ్ఞలా లేకపోతే వాగ్దానాలా? తీసుకోండి ఆ వాగ్దానాలు రోజుకోటి అని అంటున్నాడా? ఆజ్ఞలే వద్దా? ఆజ్ఞలు తీసుకోండి, వాగ్దానాలు తీసుకోండి, ఆశీర్వాదాలు పొందండి. మనం ఆశీర్వదించబడిన వారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి 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 రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యంలోనికి వెళ్ళండి. మనం ఆశీర్వదింపబడిన వారు. ఇంకా నీకు ఆశీర్వాదం మళ్ళీ కొత్తగా ఎందుకు? మనము వాగ్దానములను పుట్టిన వారం, వాగ్దానం వలన పుట్టిన వారం. ఇస్సాకు వలె గలతీ పత్రిక చదవండి. మన పేరేంది? వాగ్దాన పుత్రులు. మన పేరేంది? ఆశీర్వదింపబడిన వారం. మరలా కొత్తగా నీకెందుకు? నువ్వు కావాల్సింది ఆజ్ఞ. దేవా ఈరోజు నన్ను ఏమన్నా చేయమంటావా? నీ కొరకు ప్రార్థన చేయమంటావా? లేదా ఎవరికైనా ఈ సాక్ష్యం చెప్పమంటావా? ఆ మాటలు ఎవరు అడగరు. పొద్దున్న లేస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, కృపాక్షేమం నా వెంట వచ్చును. నీ వెంట వస్తాయిలే. నీ దేవుడే వాయిస్తాడు. ఆజ్ఞలు, ఆశీర్వాదాలు, తర్వాత వాగ్దానాలు ఇచ్చేది దేవుడు. ఆయన ఇస్తాడు. ఆయన మంచివాడండి. చెడ్డవారి మీదను వారి మీదను మంచివారి మీదను తన వర్షాన్ని కురిపిస్తున్నాడు, తన వాగ్దానాలు ఇస్తున్నాడు, తన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఇచ్చే దేవుడు. ఆజ్ఞలు పాటించండి అంటే ఒక్కరు పాటించరే.
ఆజ్ఞలు ఒక పక్క పెట్టండి, ఆశీర్వాదాలు ఇంకో వాగ్దానం ఒక పక్క పెట్టండి. ఏ పక్కకి జనాభా పెరుగుతారు? ఆశీర్వాదాలు వాగ్దానాల దగ్గర ప్రజలు వస్తారు, అవి తీసుకుంటారు. ఇక్కడ ఆజ్ఞలు ఉన్నాయి, రెండయ్యా ఒకటి తీసుకోండి అంటే ఒక్కరు కూడా రారు. ఈ యొక్క యవనస్తుడు చేసింది అదే. అయ్యా నువ్వు నిత్య జీవం పొందాలి, మంచి కోరిక. ఇక్కడ నిత్య జీవం ఉండదు, పరలోకానికి పోతే నిత్య జీవం ఉన్నది నిజమే. అయితే అది ఎలా దొరుకుతుంది? ఆజ్ఞలు ఉన్నాయి ఇక్కడ. ఆజ్ఞ అంటే ఏమనుకున్నారా? అది అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయంలో అక్కడ ఒక ఆజ్ఞ ఉన్నది, చదవండి. అపోస్తుల కార్యగ్రంథము 17:30 ఎవరైనా చదవండి, నేను లోపల కొంచెం. అపోస్తుల కార్యగ్రంథము 17:30. ఇది ఆజ్ఞ, అందరికీ ఆజ్ఞది. చదవండి, అందరు మనసులో చదువుకోండి. ఒకరు చదువుతున్నారా? ఆ అజ్ఞాన కాలమున ఆ దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. ఇది ఆజ్ఞ. రక్షణ పొందండి నాయన, మారు మనసు పొందండి. సువార్త అనేది ఒక ప్రేమతో చెప్పే మాటలు, ఆజ్ఞ కూడా. అజ్ఞాన కాలమందు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు, రిపెంట్, మారు మనసు పొందుతున్నావా? ఒక్కసారే మారు మనసు అంతే. అప్పుడప్పుడు కొంచెం బలహీన పడినప్పుడు మనం పడవద్దా? కనుక ప్రియులారా, సమయాలు అంటాడు 3:18 సమయాలు గ్రంథం. సమయాలు మొదటి గ్రంథం 3:10. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి అది చూడండి, చిన్న పసిబాలుడు, నీ దాసుడు సమయంలో అని పిలిస్తే దేవుడు, తండ్రి అయిన దేవుడు అని పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞేయము ప్రభు, మనకు ప్రభు దేవుడు. నువ్వు నమ్ముకున్నంత మాత్రం నీ తండ్రి అనుకోని చిలిపి చేష్టలు చేస్తున్నావు ఆయన దగ్గర. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అటెక్తారు, వాడు కోపం తగిలిస్తాడు అంతే. ఇట్లాగే దేవుడి దగ్గర నువ్వు నేను ఎలా ఉన్నావు? దేవుడు మన తండ్రి అనుకొని, తండ్రే కాదని ప్రభువు కూడా ఒక అధికారి, సింహాసనాసీనుడు. అని సింహాసనం దిగితే కొంచెం చొరవ చేసి మాట్లాడచ్చు కానీ సింహాసనం మీద ఉన్నప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి. నీ తండ్రి ఒక అధికారి అనుకో, ఆడకపోయి కూడా అల్లరి చేస్తావా? అసెంబ్లీ హాల్లో ముఖ్యమంత్రి అనుకో, ఈ చిన్నపిల్లోడు పోయి ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చున్న ఆయన దగ్గర అల్లరి చేస్తాడా? వేసి కొడతాడు. అట్లాగే దేవుడు కూడా ఆజ్ఞేయము. దేవుడు మన తండ్రే కాదు, మనం సృష్టించిన వాడే కాదు, మనకు ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ప్రియులారా. ప్రతి మోకాలు ఆయన నామం పేరట వంగవలసిందే. నమ్ముకున్నప్పుడు వంగతావు, మంచిది. నమ్ముకోకపోయినా తర్వాత వంగతావు. పాతాళ లోకంలో ఉండేవాళ్ళు కూడా యేసు ప్రభు తర్వాత తెలుసుకుని వారు వంగాలి. కనుక ప్రియులారా, ఇంకా నేను ఎందుకు అంత నొక్కి చెప్తున్నానంటే చూడండి, అందుకు ఆయన మంచి కార్యము నన్ను గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే అంటే ఈడు అర్థం చేసుకోవట్లేదు ఇంతవరకు. ఈ ధనికుడు, ఈ అధికారి, తర్వాత యవనస్తుడు మంచి యవనంలో ఉన్నాడు. యవనస్తుడికి ఏం అర్థం అవుతుందండి? టిప్పు టాపుగా తయారవుతారు. టిప్పు టాపుగా వాస్తుని మించి ఈయన ఒక ఆ ఆఫీసులో పనిచేసే వాళ్ళు తయారైపోతున్నారు. యవనస్తుడు, ఆ యవనం అట్లా తయారు చేస్తున్నారు, అందరికి బాగా కనపడాలి. ఈయన కూడా అట్లా అనమాట. యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి ఎట్టు పడితే అట్టు మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు దేవుని కుమారుడు, దేవుడవు, నేను ఈ లోకంలో అన్ని కలిగి ఉన్నా, నేను పాపిని అని పశ్చాత్తాపడుతున్నాడా? అడుగుతున్నాడా? డాక్టర్ దగ్గరకు పోయి స్టైల్ కొడితే నీకు ఆరోగ్యం దొరుకుతుందా? డాక్టర్ గారు
ఇక్కడ బాగలేదు, అక్కడ బాగలేదు, అయ్యా ఇక్కడ నువ్వు రాత్రిపూట ఇక్కడ నువ్వు పుడుతుంది అని చెప్తే కదా నీకు మందు, సరి అయిన మందు ఇచ్చి నువ్వు దాచిపెట్టి డాక్టర్ కాడకు పోయి స్టైల్ కొడతా అట్టుంటే నీకు ఆరోగ్యం దొరుకుతుందా? ఎవరి దగ్గరకు పోయినప్పుడు అలా ఆ మర్యాదను పాటించండి పిల్లలు. అధికారి దగ్గరకు పోయినప్పుడు అధికారిని గౌరవించాలా. డాక్టర్ నీకంటే చిన్నవాడైనా అయ్యగారు, డాక్టర్ గారు అనాలా. రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గౌరవం అనేది ఇచ్చేది కాదు, గౌరవం కూడా దొరుకుతుంది నీ దగ్గర, వాళ్ళ దగ్గర. దేవుడు ఈ మానవ నా పిల్లలారా అంటున్నాడు, భూదిగంతంలో నివాసులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆయన ఎంత మెల్లని స్వరము, మనది ఎంత స్టైలు. కాబట్టి ఈయన వచ్చి అయ్యా నేనేం చేయాలా, ఇదేదో వాళ్ళు చేసేటట్టు. అప్పుడు దేవుడు ఈయన చూసి ఆజ్ఞలు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము ఆయన ఒక మనిషిని తన తప్పిదాన్ని వాని స్థితిని తెలియజేసింది అన్నమాట. జ్వరం ఉన్నదా లేదని థర్మామీటర్ పెడితే కానీ అర్థం కాదు ఎంత జ్వరం అనేది. ఇది మానవుడు పాపా పరిశుద్ధుడా ఏమిటి అని అర్థం కావడానికి ఆజ్ఞలు కావాలి. ఆజ్ఞలు అంటేనే నీకు అర్థం కాకపోయా అంతసేపు నీకు వాగ్దానము లేకపోతే ఆశీర్వాదము అవి అట్టా ఇస్తాడు దేవుడు. దేవుడు ఇచ్చేవాడు అవి. ఆజ్ఞలు నువ్వు తీసుకోవాలా, నువ్వు నడుచుకోవాలా. కనుక ఆజ్ఞలను గైకుని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలు అంటున్నాడు, ఆజ్ఞలు కూడా తెలియదు దీనికి. 10 కమాండ్మెంట్స్ అని తెలియదు దీనికి. నువ్వు ఎప్పుడు చూడలేదా, ఎప్పుడు వినలేదా? ఏ ఆజ్ఞలో ఆయనని అడుగగా యేసు నరహత్య చేయవద్దు. నరహత్య అంటే పోయి ఏదో చేయడం కాదు, నువ్వు రఫ్గా మాట్లాడితే అది కూడా ఇట్ విల్ బి కౌంట్ యాజ్ ఏ నరహత్య. వాళ్ళ మాటలు ఒక్కొక్కరి ధనికులు మాట్లాడుకుంటే రఫ్ అండ్ టఫ్గా ఉంటాయన్నమాట. కాబట్టి అలా ఉండకూడదు అనమాట. దొంగల వద్దు. ఎవరెవరు మనం దొంగ ఇవన్నీ చేయమో అయినా ఆజ్ఞలు అవి. తర్వాత ఏం చెప్పాడు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు. తల్లిదండ్రుల దగ్గర దొరికిపోతావు. వాళ్ళని వచ్చా నీకు ₹1,00,000 లేకపోతే ఇంకొంచెం ఎక్కువ, నువ్వు దేవునికి ఏమో కరెక్ట్గా టైం తీస్తావు, నీ తల్లిదండ్రులకి ఏమి ఇస్తావమ్మా? ఇచ్చావా? ఇంక్లూడింగ్ మీ. బాగా తింటాం. ఆ తల్లి ఆ తండ్రి ఊరి దగ్గర ఎలా ఉన్నారని ఒకసారి కూడా వాళ్ళ పేరు కూడా తలుచుకో. కాబట్టి తల్లిదండ్రులను సన్మానింపము. నిన్ను వలే నీ పొరుగువాణిని నువ్వేం తింటే వాడు పక్కనోడికి కూడా అది పెడతావు. నువ్వేమో మంచి మంచి ఆహారం తింటావు, ఆ పక్కనోడిని చూస్తానే వదిలివేస్తావు. వాడు పాపం ఆ పచ్చడి లేకపోతే ఏదో తెచ్చుకుంటాడు. అంటే ఒక కర్మాగారంలో లేకపోతే ఆఫీసుల్లో జరిగే విషయాలు. కాబట్టి ప్రియులారా, అందుకు ఇక్కడ చూడండి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమింపవలని అన్నదే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ నేను అనుసరించి తెలియదన్నాడు, మళ్ళీ అనుసరిస్తానే ఉన్నాను అంటాడు. మనం చెప్పేది అదే అన్నమాట. నేనేమి ఎక్కడ బాగలేను, నేను బాగానే ఉన్నానే, నువ్వు కనిపిస్తుంది బాగుంటుందని. అసలు నీ చరిత్ర చూస్తే కదా. వాడు చూశాడు ప్రభు. ఏది బెల్షాజరు నిన్ను త్రాసులో వేసి చూస్తే నువ్వు తేలిపోయావు. నిన్ను కూడా మానవులను చూసే రోజు రాబోతావు. ప్రతి ఒక్కరికి అకౌంట్ తీస్తాడు ఆయన. ఎవరిని క్రియలు చొప్పున వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉన్నది. దేవుడు న్యాయవంతుడు. పిల్ల తండ్రే న్యాయవంతుడు కూడా. ఆయన కష్టపడే వాడికి కష్టం తగిన ప్రతిఫలిస్తాడు. కష్టపడకుండా కొంచెం అలా వేమరపాటుగా ఉన్నవాడికి వాడికి తక్కువ ఇస్తాడు. కనుక ఇక్కడ మంచివాడు ఒకడే జీవంలో ప్రవేశించడానికి ఆజ్ఞలు గైకోమని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞలు గైకొని అయ్యా నేను పాపిని, నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను. మనుషులందరూ 100% ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్నవారు ఒక్కరు లేరు పిల్లారు. అందరూ అందుకొరకే అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపులంటే ఎవ్వరు కూడా ఎక్కడో దగ్గర పడిపోయినావు. కొన్ని నువ్వు బాగా చేసావు కాదంటే వాళ్ళు అమ్మ నువ్వు కొన్ని బాగా చేసావు, ఎక్కడో దగ్గర పడిపోయినావు కాబట్టి నువ్వు పాపి అయినావు. ఇప్పుడు రావాల్సిన మార్కులు రాకపోతే ఏమంటారు, ఫెయిల్ అంటారా?
వచ్చిన మార్కుల కంటే ఎక్కువ ఇస్తే కదా డిస్టెన్షన్ అది ఇది అనేది. రావాల్సిన మార్కుల కంటే తక్కువ వచ్చినాయి నీకు, ఫెయిలా లేకపోతే పాసా? ఫెయిల్. అట్లాగే మనం చేయవలసిన దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి ఆజ్ఞలు సరిగా పాటించలేక పాపులైపోయినాం మనం. కనుక ఆ పాపులని పరిశుద్ధులుగా చేయడానికి ప్రభువైన దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. కనుక ఆయన నమ్మకుడి ద్వారా మనము రక్షణ పొందటం నీతిమంతులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారులుగా పుట్టిన అనేది విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం. ఆ మాట అని తెలియలా. ఆయన నమ్ముకుంటే రక్షణ అని, ఆయన నమ్ముకుంటే నిత్య జీవం అని. అది ఎరగకుండా నేను ఏదోదో చేశానయ్యా, నేను ఇప్పటికే చాలా చేశాను, నేను నిత్య జీవం పోవాలా, రెడీలో నేను ఉన్నాను, నాకు టికెట్ బుక్ చేసి పంపించే అన్నట్టుగా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ బాగా మంచి ధనవంతుడు అధికారి బాగా అనుభవించాడు, ఆ పరలోకం కూడా పోయి బాగా అనుభవించాలని. పరలోకం అంత ఈజీ కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు పరలోకం వెళ్ళడం. ఎవరు నేనే భయభక్తులతో దేవుని కోరినట్టుగా జీవించి ఆయన నమ్ముకొని ఆయన పావుల రక్తం చేత ఈ పాపాలు కడిగి శుద్ధీకరించబడి రక్షణ పొందుతారు, వారే పరలోకం. అందుకొరకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరునో పరలోక రాజ్యానికి వెళ్ళరు. క్రీస్తే అక్కడ ఉన్నాడు. ఆ క్రీస్తుని అయ్యా నన్ను పరలోకంలో చేర్చయ్యా. సిలువలో దొంగ ఏం చేశాడండి? టైం అయిపోయింది, ఏం లేదు, ఒక నిమిషంలో ప్రాణం పోద్ది. యేసు దేవుని కుమారుడా, నువ్వు నీ రాజ్యముతో రాబోతా ఉన్నావు, నన్ను జ్ఞాపకం, ప్లీజ్ రిమెంబర్ మీ. ఒక్కటే ఒక చిన్న ప్రార్థన. ఆ దొంగ పరలోకానికి వెళ్ళాడు. ఈ యొక్క దొర, ఎవరు ఈయన దొర? దొర ఏమైనాడో పరలోకానికి వెళ్ళలా. కాబట్టి దేవుని వాక్యం బాగా చదవండి. వాగ్దానాలే కాదు, లేకపోతే ఆశీర్వాదాలే కాదు, దేవుని ఆజ్ఞలు పాటిస్తాం. ఆ పసిబాలుడు కోరినట్టుగా అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు సమయంలాగా వినయ భయభక్తితో నువ్వు ఏం చెప్తావో చెప్పయ్యా, దాన్ని చేయడానికి నేను ఈ దాసుడను సిద్ధంగా ఉన్నానని దేవుని వాక్యము ఆయన కొరకు ఏదన్నా చేయడానికి చదువుకోవాలి. కానీ మనం ఏదో మేలు పొందాలి, ఆ వాక్యం ద్వారా మనం మేలు పొందాలి. ఇదే పని. ఒక వాగ్దానం చదువుకోవడం, బా ఏం సంతోషమో, వాగ్దానం వచ్చినప్పుడు ఆజ్ఞ వచ్చినప్పుడు సంతోషం లేదు నీకు. రెండు ఒకటిగా తీసుకోమ్మా. నువ్వు స్పోర్టివ్గా ఉండాలి, అంతేగాని ఆజ్ఞ వచ్చినప్పుడు దిగులు పడుతుంది, వాగ్దానం వచ్చినప్పుడు బా సంతోషపడుతుంది. లేదు బోత్ రెండింటిని తీసుకోవాలని. అలా ఇక్కడ తీసుకోకే ఈ మానవుడు. ఈయన వాగ్దానాలు తీసుకున్నాడు ఎంతసేపుడికి. నువ్వు ఏదో ఇచ్చేస్తాను అని అట్లా ఆశపడి ప్రభు దగ్గరికి వచ్చి నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించలేక, ఆజ్ఞలు పాటించలేక ఆయన చూడండి చివరికి ఏం జరిగిందో చూడండి. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదువేమిటి, కొదువే లేదు ఏమిటి. ఈయన ఒక అధికారి, యవ్వనస్తుడు, తర్వాత ధనికుడు. ఏం కొదువా అది చూసుకుంటాడు, కొదువు లేదు. ఎన్నో కొదువులు ఉన్నాయి ప్రియులారా. మనం దేవుని విషయాల్లో నమ్మకంగా జీవించే విషయంలో అందరూ కొరత కలిగి ఉన్నారు, తేలిపోతున్నాం. దేవుడు చెప్పిన 100కి 100 పాళ్ళు ఎవ్వరు చేయలేకపోతున్నాం. కనుకనే కొదువు కలిగి ఉన్నాం. మనం నీతి విషయంలో కొదువు కలిగి ఉన్నాం. అది ప్రార్థన చేయి. అయ్యా దేవా, నీతి విషయంలో నేను ఎంతో తక్కువగా ఉన్నానయ్యా, నాకు నీతి దయచేయ్యా, నీవే నీతిమంతుడు, నీ నీతి నాకు ధరింపజేశావు అని మనం ప్రార్థన చేయాలి. అందుకొరకే పిల్లలు అక్కడ చూడండి, నీకు ఒకటి కొదువుగా ఉన్నదంటున్నాడు. ఏంటంటే అందుకు యేసు నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకముందు నీకు ధనము. ఇక్కడ ఇస్తే అక్కడ పరలోక బ్యాంకులో పడిపోద్ది, అకౌంట్లో. ఇక్కడ నీకు నువ్వే తిని, నీకు నువ్వే ధరించుకొని, నువ్వు సంపాదించిన ₹1 నీకే, నీకు నీ ఇంటికి వారికి, పక్క వాడికి కూడా పెట్టవు నువ్వు. రేపు ఏం జీవితం అంటే నీ జీవితం, ఓ మానవాళి జీవితం. ఎందుకు వాక్యం చెప్పేది అది. నువ్వు జీవించు, నీ పొరుగు వాడిని ఎప్పుడైనా ఒకసారైనా వాడికి కనికరించు, వాడి పట్ల
మరి లాజరు ధనికుడి సంగతి మీకు తెలుసా? ప్రక్కనే ఉన్నారు వీళ్ళిద్దరు. ధనికుడు ఉన్నారు, ఆ యొక్క ఏరియాలోనే పేద లాజరు జీవిస్తున్నాడు. ఈయన అనుదినము సుఖిస్తూ ఉన్నాడు ధనవంతుడు. ఆ ప్రాణమా తిను త్రాగు సుఖించు. అనేక సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలకే వాడు బిడ్డ తరాలకి సంపాదించాడు ఈయన. పక్కన ఉన్న లాజరును ఒక్కసారి కూడా గమనించి, లాజరు ఇదిగో ఈ రొట్టె ముక్క తినరా అని ఒక్కరోజన్నా చెప్పినవాడు కాదు. వాడు పరలోకానికి వెళ్ళాడు చనిపోయి, దేవదూతలు తీసుకుపోయినాడు. ఈ ధనవంతుడు అనుదినం సృష్టించచ్చు దేవుని ఆజ్ఞలను మరిచిన ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి అక్కడ జ్ఞాపకం వచ్చింది దేనికి? అయ్యా అబ్రహ్మా, ఆ లాజరును పంపించాయా. నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎంత పెద్ద సంతానం అవుతుంది వాళ్ళ ఆయనకి 5 సంతానం ఉన్నారు. వాళ్ళైనా నరకానికి రాకుండా ఈ లాజర్ను పంపించాయంటే అది కుదరదయ్యా. అక్కడ చాలామంది ఉన్నారు, జోబన్నా ఇంకా చాలామంది మంచి బోధకులు ఉన్నారు అక్కడ. వాళ్ళు చెప్తే వినకుండా ఈ లాజరు పోయి చెప్తే, ఇప్పుడు లాజరు వచ్చి చెప్తే నువ్వు వింటావా? మనుషులు వింటారా? ఇది ఒక కోరిక అనమాట, అంతే. ఈనాడు చాలదా? ఒక సోదరుడు చెప్పేది చాలదా? పెద్ద స్వరాలు మనకు కావాలా, పెద్ద బోధకులు చెప్పేది వినాలా. కాబట్టి చూడండి, లాజరు ధనవంతుడు, ఆ ధనికుడు నరకానికి వెళ్ళిపోయినాడు. అందుకొరకే ఒంటి బెజ్జంలో సూది బెజ్జంలో ఒంటి దూరటే సులభము. సూది దారం నీకు ఇప్పుడన్నా గుర్తుందా పిల్లరా? మీకు ఇప్పుడు సూది దారం ఎక్కడ? ఎంతసేపు రెడీమేడ్ డ్రెస్సులు వేసుకుంటుంటారు. సూది తెలియదు, దారం తెలియదు. తెలుసుకోండి పిల్లరా, బట్టలు పోతే కుట్టుకోవటానికైనా ఒక పనికి వస్తుంది. ఆ సూది బెజ్జంలో ఒంటి అయినా దొరుకుతుందంట. కానీ ఆ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఎందుకంటే వాడు నిన్ను వాడు నీ పొరుగు అని ప్రేమించలేదు. వాడు ఎక్కడ పోతాడు? వాడు పెట్టండి, నీ పొరుగు వారికి, ఇరుగు వారికి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ ఇంటి వారికి, పేదవారికి పెట్టండి. అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది. పరలోకంలో మంచి ప్రవేశం ఉంటుంది. అలా కాకుండా నీకు నువ్వే పెట్టుకొని బాగా తిని బీపీలు షుగర్లు తెచ్చుకొని అలా పైగా డాక్టర్ల కాడికి లక్షలు వాళ్ళకి పెట్టి, పక్కన సోదరుడు ఒక 1000 రూపాయలు, 100 రూపాయలు ఉంటే లేదంట, ఇప్పుడు లేదన్నాడు. ఏమీ మానవత్వం అండి, మనం కరుడు పెట్టిన వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటించండి. వాగ్దానాలే నీకు ముఖ్యం, ఆశీర్వాదాలే కోరుకోబాకు. అవి నీకు కోరుకోకుండా ఆశీర్వదింపబడిన ప్రజలము, ఇస్సాకు వలె వాగ్దానం పెట్టిన పుత్రులము కనుక ఆజ్ఞలు తీసుకోవాలి. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, అయ్యా ఈ ఉదయంలో నాకు ఏదైనా ఒక ఆజ్ఞ అయ్యా ఇచ్చే ఉన్నాడు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని క్రోడీకరించి 2 చేశాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, మానవుని ప్రేమించేదనమాట. నీ పూర్ణ హృదయంతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించు. అవి వదిలిపెట్టేసేసి అది చేతగా ఈయనుడు ఇంత యవనస్తుడు దగ్గరకు వచ్చేసాడంతే. అయితే ఎక్కడ పరలోకంలో ఉన్నాడా? లేదు. ఏం జరిగింది చూడండి ఇక్కడ. అప్పుడు పరలోకం ముందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు, యు ఫాలో మీ అన్నాడు. అంతే యేసుప్రభు. ఓరే నాయన యేసుప్రభుని నేను ఎక్కడ ఫాలో? ఇది నాకు చాలా పెద్ద బిజినెస్లు ఉన్నాయి, నేను అవన్నీ ఎక్కడ నేను లెక్క చూసుకోవాలా? నేను వాళ్ళని నమ్మను, నా వర్కర్స్ని అనుకొని, అయ్యా నీతో నాకు పని నాకొద్దు, నీ దగ్గరకు నేను ఎక్కడ రాగలను, నాకు పరలోకం వద్దు, ఏం వద్దయ్యా అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, బేదలకిమ్ము, అప్పుడు పరలోకం ఉంది నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అంతే, ఇటు తిరిగి వెళ్ళిపోయాడు. యేసుప్రభు ఇక్కడ ఉంటే ఇటు తిరిగి వెళ్ళిపోయాడు. చేయలేక ఏమన్నా ఉందాడా? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించున్నాడు ప్రభు. దేవుణ్ణి ప్రేమించాయా, పొరుగు వాడిని ప్రేమించమని 2 ఆజ్ఞలు. 1000 వాగ్దానాలు కావాలి నీకు, 1000 ఆశీర్వాదాలు కావాలా, ఒక్క ఆజ్ఞ నీకు పళ్ళా అక్కర్లేదా? కాబట్టి ఈ ఉదయకాలంలో నా హృదయంలో మండిపోయింది ఈ భాగం చదివి. మొన్న బైబిల్ స్టడీలో కూడా ఈ భాగమే చెప్పాను అన్నమాట. అప్పుడు మీరు అందరు రాలేదని, ఇది చెప్పిన తర్వాత ఒకరు ఫోన్ చేశారు, చాలా మంచి విషయాలు చెప్పారు, కానీ ఇది మంచి విషయాలు ఉన్నట్టుండే ఇక్కడ పెద్ద సభలో కూడా చెప్తే బాగుందని నేను చెప్తున్నాను. ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. ఇది అర్థం చేసుకోవాలన్నమాట.
ఒక అధికారి వచ్చాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాడు అది పరలోకానికి వెళ్ళాలి కదా, పరలోకం వరకు వెళ్ళలేకపోయాడు. ఎందుకు? తన స్వార్థాన్ని బట్టి, తాను చేయవలసిన ఆజ్ఞలను పాటించలేదు కాబట్టి. అసలు అంతెందుకు యేసుప్రభుని గౌరవించి, ఓ లోకరక్షక, ఓ దేవుని కుమారుడా, నేను పరలోకం చూడాలని ఉంది, పరలోకం వెళ్ళాలని ఉంది, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని అడిగితే పరలోకం పంపించినవాడు. ఈయన నాకు ఏదో చెప్పినట్టుగా అవన్నీ పాటిస్తున్నా, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడంటే ఈయన. అయితే ఎందుకు చెప్పాడు ప్రభు? వాడి హృదయం తెలుసు యేసు ప్రభు. వాడి హృదయం సరిలేదు, ధనికుడు, యవనస్తులకు భలే ఉంటుంది హృదయం, హెచ్చించుకునే హృదయం, ఒకరిని చిన్న చూపు చూసే హృదయం. ఒక అధికారి ఈ యొక్క 3 మంచి విషయాలను బట్టి వాడు గర్వపడినాడు. అయితే ఆయన యేసు ప్రభు ఆయనకి ఒక చిన్న విషయం చెప్పాడు, అది చేయలేక నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేదు. అందుకొరకే ఇక్కడ అంటారు, సరే అయ్యా, ఆయన సంగతి అట్టుపోయింది. ఇక్కడ చూడండి 27వ వచనంలో, పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టామే. పిలిచాడు యేసు ప్రభు. మత్తయి ధనికుడు, మెట్ల దగ్గర ఉన్నాడు. మత్తయి రా అంటే వెళ్ళిపోయాడు అంతే. ఆయన సంపద, ఆయన ఇండ్లు బాగిలే అన్నీ ఎవరు తీసుకుంటారో అవన్నీ వదిలేసుకున్నాడు. శిష్యులు 12 మంది. అందుకొరకే ఆయన వారిని శిష్యులు అన్నాం. తర్వాత ఇక్కడ చూడండి, అదే మేము సమస్తము వదిలిపెట్టి నిన్ను వెంబడించామే కనుక మాకేమి దొరుకుని అంటున్నారు వీళ్ళు. అక్కడేమో సమస్తం ఆయన యేసుప్రభుని వెంబడించమన్నా అన్నారు, కానీ వాడు ధనికుడు వెంబడించలా. శిష్యులు అడుగుతున్నారు. చూడు ఎంతమంది ఎన్ని రకాలైన మనుషులు యేసుప్రభుని అడుగుతున్నారు. అప్పుడు అంటాడు, నా నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెంటులైనను, ఇంటినైనను ఈ వదిలిపెట్టిన వాడు 100 రెట్లు పొందుతానన్నాడు. పరలోక రాజ్యంలో నాతో కూడా ఉంటారన్నారు. కాబట్టి విడిచిపెడదాం. మన ఇంట్లో పాత వస్తువులు, కొత్త వస్తువులు అన్నీ ఉంటాయి. అప్పుడు పాత వస్తువులు తీసేయాలా. కొత్త వస్తువు వచ్చిందంటే పాత వస్తువు ఏం పని, అది కూడా కావాలా. ఇల్లే పట్టదో, ఇరుకిరికి అయిపోద్ది. పడేయండి అమ్మా, పడేయండి. మంచి నీకు నష్టాలు తెచ్చేయి మంచి కానీ తీసేయండి, కొన్ని విడిచిపెట్టండి, అప్పుడు దీవెన పొందుతారు. ఇక్కడ కూడా అదే, మేము సమస్తం పెట్టావా ఏదన్నా? యేసు ప్రభు కొరకు ఒకటన్నా విడిచిపెట్టావా? ఒక్కటన్నా నష్టపోయినావా అమ్మా? అప్పుడు అట్ట నష్టపోయిన వారికి, విడిచిపెట్టిన వారికి 100 రెట్లు బహుమానం అంట. అలా విడిచిపెట్టని వారికి అసలు పరలోక గేటు దగ్గర కూడా రాలేకపోయాడు ఆ ధనికుడు, యవనస్తుడు. మనం ఎవరి వల్లే ఉందాం? లాజరు వల్లే ఉన్నామా? ధనికుడి వల్లే ఉన్నామా? ఈ యవనస్తుడి వల్లే ఉన్నామా? లేకపోతే శిష్యులు కోరినట్టుగా నువ్వు అన్నీ విడిచిపెట్టావు నాయన, మాకేదైనా ఉందంటే ఆడ నిత్య రాజ్యం అంతా మీదేరా అంటాడు ఆయన. రేపు పరలోక రాజ్యములో నువ్వు అంత సంతోషపడుతున్నావే, నాకు రాజ్యం ఉన్నదని. ఆ రాజ్యానికి వెళ్ళే ముందు ఇక్కడైనా కొంతమందినైనా ప్రేమించి ప్రభు కొరకు సంపాదించండి, ప్రభువుని వారికి చూపించండి, ప్రభు ప్రేమను తెలియచేయండి. నీ మాటలో, నీ యొక్క చూపులో, నీ నడకలో, నీ ప్రేమలో ప్రభుని క్రీస్తుకు మాదిరులుగా మనం జీవించాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటున్నాడు ఎవరు? అపోస్తలుడైన పౌలు. నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఎలా మాట్లాడాడు, క్రీస్తు ఎలా జీవించాడు, క్రీస్తు ఎలా పాటించాడు, అలాగూ ఈ లోకంలో మనం పాటించి జీవించి ఆ పరలోక రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం పొందాలని నేను మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.